హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ ఎంతగానో ఇష్టపడే స్వీట్ రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీతో చేసుకోవచ్చు. మన పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేయండి. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటది. ఒకటి తిన్నారంటే ఒక్కటితో ఆగరండి. ఇంకా ఇంకా తింటానే ఉంటారు. అంత బాగుంటాయండి. ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వను తీసుకున్నానండి. ఒక అరకప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఒక కప్పు నూకకి అరకప్పు బెల్లం సరిపోద్దండి. కరెక్ట్‌గా తీపైతే సరిపోద్ది. అలాగే అవి పక్కన పెట్టేసుకుని, స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకుని, మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో, అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకుంటున్నానండి. నీళ్లు వేసుకుని, అందులో చిటికెడు ఉప్పును కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల స్వీట్ పదార్థాలకి చాలా టేస్ట్ వస్తదండి. అలాగే ఆ వాటర్‌లోనే బెల్లాన్ని కూడా వేసేసుకున్నానండి. అరకప్పు బెల్లం వేసుకున్నాను. కప్పు నూకకి అరకప్పు బెల్లం వేసుకున్నానండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోద్దండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నానండి. ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఉప్మా రవ్వను కూడా వేసేసుకొని ఉండలేమీ లేకుండా మంటను సిమ్‌లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. అలాగే ఇలా మొత్తం అంతా నూకను కలిపేసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుని అది కూడా అందులో వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. మన ఉండలు ఏమీ లేకుండా. అలాగే ఈ మిశ్రమం బాండీ నుంచి సెపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉందామండి. చూసారు కదండీ! బాగా దగ్గర పడి బాండీ నుంచి అయితే సెపరేట్ అవుతుంది ఈ మిశ్రమం. ఇలా 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 సెపరేట్ అయ్యే సమయంలో మనం ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్‌లో అయితే వేసేసుకుందామండి. అలాగే కొద్దిగా వేడిగా ఉంది కదండీ! కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేతికి నెయ్యిని రాసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఈ ఉండనైతే మెత్తగా అయితే కలిపేసుకోవాలండి. చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. మనం సాఫ్ట్‌గా ఇలా కలపకపోతే నూనెలో వేసినప్పుడు విడిపోతాయండి. మనకి ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా కలిపేసుకోవాలండి ఈ పిండిని. చేతికి నెయ్యిని రాసుకుంటూ మనం ఈ విధంగా సాఫ్ట్‌గా చేసేసుకోవాలండి. చూసారు కదండీ! సాఫ్ట్‌గా అయిపోయింది కదా! ఇలా అయిన దాన్ని మనం పూరీకి ఉండల కింద తీసుకుంటాం కదండీ! అలా చిన్న చిన్న అలా కొంచెం పెద్ద సైజు ఉండ తీసుకొని దీన్నైతే మనం పూరీ చేసే కర్ర ఉంటది కదండీ! దాంతో అయితే ఒత్తుకోవాలండి. పూరీ కింద ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూసారు కదా! మరీ పలచగా చేసేసుకోకూడదండి. అలాగని మరీ దలసరిగా కూడా చేసుకోకూడదు. మనం పలచగా చేసుకుంటే నూనెలో వేసినప్పుడు క్రిస్పీగా అయిపోతాయండి లోపల కూడా. మనం కొంచెం దలసరిగా చేసుకుంటే లో పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటదండి. చాలా బావుంటది. కొంచెం మందంగానే చేసుకోవాలండి. ఇలా పెద్ద పూరీ కింద అయితే చేసేసుకొని ఒక బాటిల్ మూత ఏదైనా బాటిల్ మూత తీసుకొని దాంతో అయితే ఈ విధంగా మనం చిన్న చిన్న పూరీల కింద అయితే తీసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా మనం తీసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న పిండినైతే తీసేసుకోవాలండి ఇలాగా. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పూరీల కింద అయితే చేసుకోవాలండి. చూసారు కదండీ! మనకి ఈ దలసరిలో చేసుకుంటే సరిపోద్దండి. మరీ తాటగా చేసేస్తే మనకి గుల్లతనం ఎక్కువ వచ్చేస్తదండి. అలా కాకుండా కొంచెం ఈ మాదిరిగా చేసుకుంటే సరిపోద్దండి. మొత్తం అన్ని పూరీలు కూడా ఇలా పూరీల కింద అయితే చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని పైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఇలా మొత్తం ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. చూసారు కదండీ! మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలండి. కాగకుండా వేసేస్తే నూనె ఎక్కువ పీల్చేస్తాయండి. మనం కాగిన తర్వాత వేసుకుంటే అవి పూరీల్లా పైకి పొంగుతాయండి.
మనం ఏం కలపనవసరం లేదండి. ఇలా వేసేసుకున్నాక అవి పైకి తేలిన తర్వాత మనం కలుపుకుంటే సరిపోద్దండి. చూసారు కదండీ! పైకి పూరీల్లా అయితే తేలినవి కదండీ! ఇవి తాటగా చేసుకుంటే ఇలా పూరీల కింద పొంగవండి. అలా తప్పడగానే ఉండిపోతాయి. స్పైస్ హ్మ్. క్రిస్పీగా అయిపోతాయండి తాటగా చేసుకోవటం వల్ల. తాటగా కాకుండా కొంచెం దళసరి చేసుకోండి. చేసుకుంటే మీకైతే సాఫ్ట్‌గా లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా చాలా బావుంటాయండి. ఈ విధంగా మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. మరీ వద్దే ఎక్కువగా వేపేసుకోకూడదండి. అలా వేయించేసుకొని ప్లేట్‌లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ రెండో బ్యాచ్ కూడా వేసేసుకుందామండి. మొత్తం మనం చేసుకున్న ఇయన్నీ కూడా ఈ చిన్న చిన్న పూరీలన్నీ కూడా ఆయిల్‌లో వేపేసుకుందామండి. చూసారు కదండీ! ఈ కలర్ వస్తే సరిపోద్ది. మనం ఎక్కువ కలర్ వచ్చేసినా మనకి క్రిస్పీగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా పైన ఒక గోల్డెన్ కలర్ థిక్ లేయర్ వచ్చినప్పుడు మనం ఇలా తీసేసుకోవాలండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలండి. అలాగే మొత్తం అన్నీ కూడా వేపేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్‌లో వేసేసుకున్నానండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మన పిల్లలు అడిగిన వెంటనే 5, 10 నిమిషాల్లో ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగా చేయొచ్చండి స్వీటు. మీ పిల్లలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే తింటారండి. చూసారు కదండీ! పైనంతా క్రిస్పీగా, లోపడంతా సాఫ్ట్‌గా ఉంది కదండీ! ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ సింప్లీ స్వీట్ అండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.